వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల గురించి మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయానికైతే మనం చూస్తూ ఉన్నాం. హోరాహోరీగా జరుగుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీగా నెలకొన్నటువంటి వైన కనిపిస్తూ ఉంది. రైట్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్, ఎలక్షన్ కౌంటింగ్ ఎలా జరుగుతుంది, సరళి ఏ విధంగా ఏ పార్టీ ముందుకు పోతా ఉంది అంటూ కూడా చెప్పేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ప్రజెంట్ లీడ్ ఎవరున్నారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఎలా జరుగుతుంది అక్కడ కౌంటింగ్? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల ఫలితాలు చూస్తే అయితే విచిత్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం బీజేపీ అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధరంపూడి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి జగిత్యాల జిల్లా ధరంపూడి నియోజకవర్గానికి మున్సిపల్ పరిధి చూస్తున్నట్టయితే 15 సీట్లకు కానీ కాంగ్రెస్ 15 సీట్లు స్వీన్ స్విప్ కొట్టాయి. అక్కడ అడ్లూరు లక్ష్మణ్ ప్రచారం చేయడం, అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పట్టం కట్టబట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా జమ్మికుంట కానీ ఇటు హుజరాబాద్ కానీ దాదాపు కాంగ్రెస్ గెలుపంజలో ఉన్నది, కాంగ్రెస్ ముందంజలో ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాలలో చూసుకుంటే జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కడ లేని విధంగా స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో అయితే ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా గెలవడము, ఇటు బీజేపీకి కూడా 4 సీట్లు రావడము, ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇక్కడ ముందంజలో ఉన్నారైతే తెలుస్తుంది. ఆనంద్, మరి మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్కి బీఆర్ఎస్ పోటీ ఇస్తుంది అనుకుంటే కూడా బీజేపీ కూడా ఒకవైపు నుంచి మేమేం తక్కువేం కాలేదంటూ కూడా బీజేపీ ముందుకు వస్తున్నటువంటి వైన. సో మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కి ఏ విధంగా పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇంకా అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు బలమైన లీడర్లు ఉండడం ఒకటి బీజేపీకి అయితే కలిసి వచ్చింది చెప్పుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ కరీంనగర్ లో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినట్టు ఎంపీ అరవింద్ కావచ్చు, ఇక్కడ జగిత్యాల జిల్లాలో కానీ కాసి కొరుట్ల, బెట్పల్లి మున్సిపల్ పరిధిలో అరవింద్ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధి, జిల్లా పరిధిలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఇదైతే బూస్టప్ గా ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు ఒక విధంగా అయితే కేంద్రంలో ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీకి కూడా కరీంనగర్ లోకల్ గా అయితే ఎక్కువ స్థానాలు గెలిపించే అవకాశం అయితే ఉన్నది. లీడింగ్ లో కూడా కరీంనగర్ కార్పొరేషన్ చూసుకుంటే అయితే ప్రజెంట్ ఇప్పుడైతే బీజేపీ అయితే లీడింగ్ లో ఉన్నది. బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్టయితే గతంలో ఉన్న సీట్లు అయితే కోల్పోయిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ప్రభుత్వంలో లేదు అనేది ఒక కారణం. మరో పరంగా చూసుకుంటే బలమైన లీడర్లు వేరే పార్టీలోకి కన్వర్ట్ కావడము, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు కానీ ఇటు జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ప్రచారం నిర్వహించడము, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడము, ఇవన్నీ కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం రేపొద్దున ఏదైతే అభివృద్ధి పనులు కావాలంటే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వార్డులు గెలుచుకోవాలి కాంగ్రెస్ అని చెప్పేసి అయితే వాళ్ళ బలమైన నిదానాలు అయితే ముందరకు తీసుకోవచ్చు. అయితే ఇది ప్రజలైతే ఆలోచించి ఇటు ధరంపూడి నియోజకవర్గాన్ని చూసుకుంటే అడ్లూరు లక్ష్మణ్ సంబంధించిన 15కు ఆ మున్సిపల్ పరిధిలో 15 వార్డులు ఉండగా 15కు 15 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి జగిత్యాల సంజయ్ కుమార్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడము, కాంగ్రెస్ కు సంబంధించిన కొన్ని సీట్లు సాధించడము, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు సపోర్ట్ చేయడము, ఆ స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ గెలుపొందడము. ఇక్కడ ప్రజలైతే వారు 100% అభివృద్ధి ఎవరైతే చేస్తారో అనే ఆలోచనతో అయితే ఈసారి డిఫరెంట్ రిజల్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆనంద్, తుది ఫలితాలు ఎప్పటివరకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? అయితే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు హుజరాబాద్ కానీ, పెద్దపల్లి కానీ, ఇటు రామగుండం కానీ, జగిత్యాల కానీ ఇటువంటి ప్రతి ఏరియాలో కానీ ఇప్పుడు మనకు 1-2 గంటల లోపు అయితే పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం ఉన్నది. కానీ కరీంనగర్ కార్పొరేషన్ వచ్చేసి చాలా లేట్ గా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు 3 గంటలు 4 గంటలు సమయం పడుతున్నది. మందకోటిగా అయితే ఇక్కడ వర్క్ పరంగా చూసుకున్నట్టయితే కూడా అధికారులు నెమ్మది వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తున్నది. సరళి ప్రశాంతంగా కొనసాగుతుందా, లేదంటే మా ఓటు గల్లంత అయింది, లేదంటే ఇక్కడ రిగ్గింగ్ చేస్తారు అంటూ కూడా అంటే జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తెలంగాణలో అయితే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అయితే జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా?
అయితే పోలింగ్ కేంద్రాల వద్ద మన ఓటు వేసిన సమయంలో అయితే 2-3 సంఘటనలు అయితే చిన్న సంఘటనలు జరిగాయి. అది పెద్ద ఎత్తున అయితే ఎలాంటి జరగలేదు అని చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాలలో 31వ వార్డులో బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు తొక్కులాట చేసుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఓటర్ స్లిప్ తో పాటు అభ్యర్థి స్లిప్ ఇవ్వడం కూడా ఒక వివాదానికి కారణమైంది. ఇటు జమ్మిగుంటలో కూడా మనం చూసుకుంటే చిన్న చెదురుబాటు సంఘటనలు అయితే జరిగాయి. ఓటు వేసి ఒక వ్యక్తి తన ఓటు వేషాను అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా స్టేషన్ వద్ద ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ వద్ద అయితే 144 సెక్షన్ అయితే విధించారు. దాదాపు ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి లేకుండా ఉన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలాంటి చెదురుమూడు సంఘటనలు తప్పించి జరిగిన సంఘటనలు తప్పించి ఇప్పుడైతే ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదని ఆనంద్. థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఆశించిన మెజార్టీ ఫలితాలు వెలువడంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇక బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ శ్రేణులు. ఇక ఇదే అంశంపై అక్కడ గాంధీ భవన్లో పరిస్థితిని మా ప్రతినిధి